హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూలోక విహారం. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా 2025 సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి కనుమ పండుగ రోజున తూర్పుగోదావరి జిల్లా జగన్ తోటగా పిలువబడే జగన్నాథ తోటలో ప్రబల తీర్థం జరుగుతుంది. ఈ ప్రబల తీర్థంలో జగన్ తోటకు చుట్టుపక్కల ఉన్న మొసలపల్లి, గంగలకూరు, వక్కలంక, నిదునూరు, ఇరుసుమండ మరియు మరికొన్ని గ్రామాల నుంచి ఈ ప్రభలను తీసుకువస్తారు. ఈ జగన్ తోటకు అన్ని గ్రామాల నుంచి వచ్చే ప్రభల కన్నా గంగలకూరు నుంచి వచ్చే 2 ప్రభలు చాలా ప్రధానమైనవి. ఎందుకంటే సాధారణంగా అన్ని గ్రామాల ప్రభలను రోడ్డు మీదుగానే మోసుకుని వస్తారు. కానీ గంగలకూరు నుంచి వచ్చే 2 ప్రభలను మాత్రం కొంచెం దూరం రోడ్డు మీదుగా మోసుకుని వచ్చి ఇప్పుడు వెళ్తున్న రోడ్డుకి ఎడమవైపున ఉన్న వరిచేలను కాలువను దాటుకుని జగన్ తోటకు చేరుకుంటాయి ఈ ప్రభలు. ఇలా ఈ గంగలకూరు ప్రభలను వరిచేల గట్లను కాలువను దాటించుకుని తీసుకుని రావడం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని. అయినా కూడా ప్రతి సంవత్సరం ఈ 2 ప్రభలను మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఈ గంగలకూరు గ్రామ ప్రజలు ఈశ్వరుని మీద ఉన్న భక్తితో చాలా సాహసంతో కూడుకున్న ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం జరిపిస్తూ ఈ ప్రభలను జగన్ తోటకు చేరుస్తున్నారు. ప్రధానంగా ఈ జగన్ తోటలో జరిగే ప్రభల తీర్థాన్ని మరియు ఈ గంగలకూరు గ్రామం నుంచి వచ్చే ఈ 2 ప్రభలు చేలగట్లను కాలువను దాటించే దృశ్యాలను చూడడానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచే కాకుండా మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ జగన్ తోటకు కొన్ని వేల మంది జనం ఈ జగన్ తోటకు వస్తారు. ఈ వీడియో రూపంలో ఇప్పుడు ఆ దృశ్యాలు మీకోసం మీరు కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, జగన్ తోటలో జరిగే ప్రభల తీర్థానికి గంగలకూరు నుంచి వచ్చే ప్రభలు ఎలా చాలగట్లను కాలువను దాటుకుని వస్తాయో చూశారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని, అలాగే మన ఈ భూలోక విహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బై ఫ్రెండ్స్, బీ సేఫ్, సర్వేజన సుఖ్నో భవంతు, జై హింద్.